ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకుందాం. ఆదిలాబాద్ అనేది ఇది రిజర్వ్డ్ స్థానము, ఎస్టీ. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా ఆత్రం సక్కు బిఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఇక సి సుగుణ కుమారి కాంగ్రెస్ నుండి ఉన్నది. గోడం నాగేష్ ఈయన బీజేపీ ఉన్నాడు. గతంలో గోడ నాగేష్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎంపీగా గెలిచిండు 2014 గెలిచిండు. మనకు మన 2019లో సోయం బాబురావు బీజేపీ నుండి గెలిచిండు. 58,500 ఓట్ల మేరతో విజయం సాధించారు. సో అక్కడ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే మనకు కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖానాపూర్, బోధ్, ముతోల్ అంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో పోయినసారి సోయం బాపురావు ఈయన గెలిచిండు, కానీ ఈసారి ఈయనకు టికెట్ బీజేపీ నుంచి టికెట్ అయితే అదే పార్లమెంట్ ఫండ్స్ ని పెళ్లి కోసం వాడుకున్నాను ఒక దాంతో ఆయనకు టికెట్ అయితే ఇవ్వలేదు. ఆయన ప్లేస్ లో మన బిఆర్ఎస్ నుంచి పోయిన గోడం నాగేష్ కి ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి? ఇలా ముగ్గురులో ఆత్రం సక్కు, గోడం నాగేష్ మధ్యలో ప్రధానమైన పోటీ ఉందన్న. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే. ముగ్గురు కూడా ఎస్టీ లంబాడి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ బేసిక్ గా అక్కడ మనకు చూసుకుంటే ఎట్లుందంటే ఆత్రం సక్కు, గోడం నాగేష్ మధ్యలో ప్రధానమైన పోటీ అయితే కనబడుతుంది. మనం రిజల్ట్ చూసుకుంటే మాత్రం గోడం నాగేష్ కొంచెం ఎడ్జ్ అయితే అడగనబడుతుంది. స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. గోడం నాగేష్ విజయానికి కలిసి వచ్చే అంశాలు: కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, బిఆర్ఎస్ ని నాయకులు వీడడం, నియోజకవర్గాల్లో బీజేపీ క్యాడర్ బలంగా ఉండడం. అయితే ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇది బిఆర్ఎస్ కలిసి రావాలి కదా. అదే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిన బిఆర్ఎస్ నుంచి కొందరు నాయకులు ఏం చేస్తారంటే రీసెంట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. మన ఎవరంటే ఇంద్రకరణ్ రెడ్డి, మన కోనేరు కోనప్ప, వీళ్ళందరూ ఇదే కాన్స్టిట్యున్సీ సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప లాస్ట్ టైం ఓడిపోయింది. అది మన ఎమ్మెల్యే ప్రవీణ్ అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. సో వీళ్ళందరూ కాంగ్రెస్ కు పోవడం వల్ల బిఆర్ఎస్ ఓటును కొంత కాంగ్రెస్ తీసుకోగలుగుతుంది. కానీ అది దాని వల్ల బీజేపీకి ప్లస్ అయిపోయింది. ఇది బీజేపీకే ప్లస్ పైగా 2014లో ఎంపీగా గెలిచిండు. ఆ బలం ఎలాగుంటది, కొంత ఉంటది, ఆ బలం ఉంది. ప్లస్ ఆ నియోజకవర్గాలలో కొంచెం బీజేపీ క్యాడర్ ఉన్నది. దానికి తోడు ఈ మధ్య బైండ్సా వల్లర్లు ఒకటి జరిగినాయి. ఆ సెన్సిటివ్ విషయం కూడా బీజేపీకి బలం చేకూర్చే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందన్న. ఇప్పుడు మనం స్వల్ప మెజార్టీ ఈయన గోడం నాగేష్ కి ఇచ్చినాం, కానీ అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇచ్చినాము. కానీ ఈ గోడం నాగేష్ మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఎట్లా అంటే వీళ్ళ గోడం నాగేష్ కు టికెట్ ఇవ్వడం వీళ్ళ ఎమ్మెల్యే కొంతమందికి ఇష్టం లేదు, అక్కడ ఇష్టం లేదు. సో యాక్చువల్లీ సోయం బాపురావు ఉన్నాడు కదా, ఈయన సోయం బాపురావుకు టికెట్ ఇవ్వమని వాళ్ళ అక్కడ ఎవరైతే బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ అధిష్టానాన్ని అడిగారు. అంటే ఈయనకు సంబంధించి కూడా వర్గం ఉన్నది. ఈయన వర్గం కొంత సహకరించకపోవచ్చు. అది ఓకే. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కూడా ఉంది. పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య కొంత స్వల్ప మెజార్టీ, కొంత స్వల్పంగా అధిక బలం గోడ నాగేష్ కు. ఈ వారం రోజులలో పరిస్థితులు ఏమన్నా తారుమారు అయినా కూడా ఇది బిఆర్ఎస్ క్యాండిడేట్ కలిసి వచ్చే అవకాశం. ఆత్రం సక్కు కలిసి వచ్చే అవకాశం. ఆత్రం సక్కు కూడా ఉస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఆయన కూడా కొంచెం క్యాడర్ బలంగానే ఉంది. ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఆయన కూడా కొంచెం బలం, అదంతా క్యాడర్ కూడా ఉంది. సో చెప్పలేము. ఇప్పటికైతే గోడం నాగేష్ గెలిచే. ఇప్పటి వరకు అయితే ఆదిలాబాద్ ఎస్టీ స్థానం నుండి గోడం నాగేష్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. ఇంకా వారం రోజులు ఉన్నది కాబట్టి పరిస్థితులు మారొచ్చు. కాకపోతే మనం మాత్రం ఈయనే విన్నింగ్ రేస్ లో ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నాం. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైన 3వ స్థానం. మన రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభ పెట్టారు ఇంద్రవెల్లిలో. అది కూడా ఈ కాన్స్టిట్యున్సీ గురించి వచ్చింది. ఆయన కూడా దెబ్బ పడుతుంది 100%. ఒకటి కాంగ్రెస్ కు ఒకటి పోయినట్టే సీట్. రైట్.